ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా ప్రభువా, మీకే స్తుతులు నాయనా, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి కాలము మీ కృపా సహాయము మా అందరికీ దయచేశారు తండ్రి. అయా, మా అందరికీ కావలసిన నిద్ర దయచేశారు. మీ యొక్క అగ్ని కంచెను మా అందరి గృహాల చుట్టూ అనుగ్రహించారు. మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడి ఉన్నారు తండ్రి. ఈ రోజున, ఈ ఉదయాన మరొక నూతనమైన దినమున సజీవులుగా మా అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు అనుగ్రహించారు అని గుర్తెరిగి మీకోసం మేము జీవించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి నాయనా. ఎస్ లార్డ్, నలిగిన వారికి తాను మహాదుర్గమనియు, ఆపత్కాలములో వారికి మహాదుర్గమనియు, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము ద్వారా అయా మీ యొక్క భక్తుడు కీర్తిస్తున్నట్లుగా నాయనా, నలిగిపోయున్న అయా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మహాదుర్గములాగా ఉండి వారిని కాపాడతారు అని, వారిని రక్షిస్తారు అని, వారికి ఏ సమస్య రాకుండా వారందరికీ మీ యొక్క కృపా కాపుదల దయచేస్తారని నాయనా, మీరు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి అన్ని విషయాల్లో మీ కృపా సహాయమును దయచేయండి నాయనా. ప్రభువా, పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ప్రతి విధమైన పనిలోనూ ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. జ్ఞానము, బలము, వివేచన, శక్తి అన్నీ మీరే అనుగ్రహించి వారందరూ కూడా వారి వారి పనులలో ఫలించే సహాయము దయచేయండి. ప్రభువా, ఆగిపోతున్న పనులు కూడా మరలా నూతన పరచబడే సహాయము దయచేయండి నాయనా. క్రొత్తగా ప్రారంభిస్తున్న పనులనన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ప్రయాణాల విషయంలో కృప చూపించండి నాయనా. ప్రతి మార్గమును కూడా దీవించండి. మీ దేవదూతల కంచె వారి వారి ప్రయాణములలో అనుగ్రహించి ఏ అపాయము, ప్రమాదము సంభవించకుండా క్షేమముగా వెళ్ళి అదే రీతిన క్షేమముగా మరలా గమ్యస్థానాలు చేరుటకు సహాయము దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్కు వెళ్తూ ఉన్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ మీ స్వాధీనపరచుకునండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. మంచి జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను కూడా నింపండి తండ్రి. అదే రీతిన తండ్రి, ఏ బిడ్డ కూడా ఆకలి బాధలు కలిగి లేకుండా, అనారోగ్య పరిస్థితులలో ఈరోజు ఉండకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు వారికి ఎదురవ్వకుండా సమృద్ధినిచ్చి నడిపించండి నాయనా. అయా, ఈరోజు ముఖ్యంగా మీ నామాన్ని ఘనపరిచేవారిగా మా అందరినీ నిలవబెట్టుకొనండి. ఎవరితో విభేదాలు, గొడవలు లేకుండా సమాధానమైన జీవితం మాకు దయచేయండి. అపవాది చెరల్లో ఎవ్వరూ చిక్కుబడకుండా వాక్య జ్ఞానముతో వారిని నింపండి. ప్రాముఖ్యముగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, గృహములలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి తండ్రి. ప్రభువా, మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులన్నీ కూడా
మీ యొక్క నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే మార్చమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించమని. అయా, మేము నోరు తెరిచి కొందరికైనా ఈరోజు మీ మాటలను ప్రకటించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.